Give it to me like
కడిగినప్పుడు ఎట్లున్నది, కడిగిన తర్వాత ఎట్లున్నది చూడండి. సింపుల్గా ఒకటి చూపిస్తాను మీకు. ఇంకా టైర్ చూడండి ఎంత కొత్తగా అయిందో. వెనక టైర్ చూడండి, నీట్ అండ్ క్లీన్గా మొత్తం కడిగి పెట్టాడు. ప్యాడక్ స్టాండ్ కూడా ఉన్నది. ఇక్కడ వాక్యూమ్ క్లీనర్ కూడా ఉన్నది. జనరల్గా వీళ్ళు కారు అండ్ బైక్కి వాషింగ్ చేస్తారు అనుకుంటా, ఇంటీరియర్ క్లీనింగ్ కూడా చేసుకుంటారు అనుకుంటా. సో ఇప్పుడు షాపు వాళ్ళు ఉన్నారు కదా, అతను వచ్చిన తర్వాత మనం అడుగుదాం అతను ఏమేమి చేస్తాడు, ప్రైజెస్ ఎంత, బైక్ రిపేర్స్ కూడా అవుతున్నట్టున్నాయి. ఇక్కడ చూడండి, దాన్ని హెడ్ డిప్పి ఉన్నది, దాని ఏమైపు ఉన్నాయి, అట్లా ఇంకా బుల్లెట్ బైక్ ఉన్నది. చాలా బైక్స్ ఉన్నాయి. సో ఏమేమి రిపేర్ చేస్తారు, ఎట్లాంటి వర్క్ చేస్తారు, దానికి ఎంత కాస్ట్ చేస్తారు, అప్రాక్సిమేట్లీ వాషింగ్కి ఎంత తీసుకుంటారు, ఇంటీరియర్ క్లీనింగ్కి ఎంత తీసుకుంటారు, ఇవన్నీ అడిగి మనం తెలుసుకుందాం. నా బైక్ అయితే వాషింగ్ పర్ఫెక్ట్ చేసిండు, ఎక్కడ గింత కూడా లేదు. మొత్తం కింద పైన లోపల ఎక్కడెక్కడ డస్ట్ పడే ఏరియాస్ ఉంటే అంత నీట్గా చేసిండు. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనకి ఏ బైక్ మెకానిక్ షాప్స్ అయినా కూడా ఇంత ప్లేస్ ఉండదు, చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది విలేజెస్లో. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఐరన్ పోల్ ఉంది కదా, అది బోర్డు మనం సైడ్ నుంచి వెళ్ళి చూస్తున్నాం అన్నమాట. సో ఆ బోర్డు నుంచి మొదలు పెడితే ఇక్కడ మనం అవసరం అనుకుంటే ఇంకా 2 కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కారు పెట్టుకోవచ్చు, బైక్ పెట్టుకోవచ్చు, ఆటోలు కడగవచ్చు, ఏదంటే అది కడగవచ్చు. వీళ్ళు ఏమేమి కడుగుతారో మనం అన్నీ తెలుసుకుందాం. సో వాటర్ కూడా నీట్గా పోవడానికి ఇట్లా డ్రైనేజ్ సిస్టమ్ ఇట్లా పెట్టించుకున్నాడు. అక్కడ డ్రైనేజ్ ఉంది మొత్తం. సో అదొకటి, వాటర్ ట్యాంక్ ఉంది, సపరేట్ రూమ్ ఉంది సెక్యూరిటీ పర్పస్లో. ఇది ఉంది, మంచి వాషర్, మంచి హై ప్రెషర్ వాషర్ ఉంది. ఇందాక నేను వీడియో కూడా తీసిన, దాంట్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. మంచి ప్రెషర్ వాషర్ ఉంది, ఫోమ్ కూడా సూపర్ వస్తుంది. ఏదో మీద ఊర్లలో ఏదో ఏం చేస్తారు, షాంపూ ప్యాకెట్లు చింపి బకెట్లో పెట్టి దాంట్లో కొట్టేసి అదొక క్లాత్ తీసుకొని అట్లా కాకుండా మంచిగా నీట్గా అది తుడిచేదానికి కూడా ఏదో గుడ్డ పేగులు కాకుండా, క్లాత్స్ కాకుండా మంచి అది వాషింగ్ చేయడానికి ఏదైతే ఒక క్లాత్ వస్తుందో ఒక పౌచ్ లాగా వస్తుంది, హ్యాండ్ పెట్టేసి తుడుస్తాం కదా, దాంతో తుడిచండి మంచిగా. అందుకే అంత నీట్గా అయింది. చూడండి, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత నీట్గా అయిందో. సో ఇప్పుడు ఆయన వస్తాడు కదా, వచ్చిన తర్వాత నేను ఆయన అడుక్కుంటా కూడా వీడియో తీస్తా. సో ఏమేమి చెప్తాడో చూద్దాం మనం. షాప్ అతను వచ్చిండు, నా కోసం వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చిండు. ఈ షాప్ ఎప్పుడు పెట్టాం అనేది, మెకానిక్ షాపు 6 నెలలు అవుతుందా? ఇప్పుడు ఇది ఉన్నది కదా వాక్యూమ్ క్లీనర్ కదా, ఏంటి ఇప్పుడు కార్ల లోపల బయట కడగడానికా? కార్ల డస్ట్, సీట్ క్లీనింగ్, ఏసీ క్లీనింగ్, డాష్ బోర్డ్ క్లీనింగ్, ఇక లోపల మొత్తం. ఇంకోటి వాటర్ వాష్ కూడా, లోపల వాటర్ ఉంటాయి కదా, వాటర్ క్లీనింగ్ కూడా. వాటర్ కూడా వెట్ అండ్ డ్రై వాటర్ ఉన్నా కూడా లోపల తీసేసుకుంటుంది. ఏసీ లోపల డస్ట్ గిస్ట్ అంతా సీట్ల మీద అంతా. ఓకే, ఇప్పుడు ఓన్లీ కార్లు బైక్స్ ఏనా లేకపోతే ఆటోలు, ట్రాలీలు? బైక్స్, ట్రాక్టర్లు కూడా అన్నీ ఏదన్నారా అని ఈ జాగ్రత్త పడిందంటే గంతే ఇక. ఓకే, ఇప్పుడు మెకానిక్ షాప్ కూడా కదా ఇది? మొత్తం ఇంజన్ చేస్తారా? ఇంజన్లు, స్కూటీలు కూడా? కార్లు ఓన్లీ డాష్ బోర్డ్ క్లీనింగ్, అంటే ఓన్లీ వాష్, ఇంటీరియర్ అయినా ఎక్స్టీరియర్ వాష్ అంతే. కార్లు, బైక్స్ అయితే నీకు మొత్తం ఇంజన్ అయినా ఏదైనా రిపేర్ చేస్తావు. ఇప్పుడు స్టాండ్ ఉన్నది కదా, ప్యాడక్ స్టాండ్. ఆ ప్యాడక్ స్టాండ్ ఎందుకు, వాషింగ్కేనా? సర్వీసింగ్, ఆయిల్ చేంజ్, ఇది చుట్టుపక్కల ఏడు ఉండదు అన్న, ఓన్లీ సిటీలో ఆడు ఉంటుంది. ఈ కమలాపూర్ మండలం మన దగ్గర ఉండదు అన్న. ఓన్లీ ప్రత్యేకంగా స్పోర్ట్ బండ్ల మీద తెప్పించినది. ఓకే, ఎంటీ బండి, ఈ బండి. ఓకే, ఇక సెకండ్ స్టాండ్ లేని బండ్లన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. చైన్ స్ప్రాకెట్లు అయినా, ఆయిల్ చేంజింగ్ అయినా, వాషింగ్ అప్పుడు టైర్లు తిప్పుకోవడానికైనా, ఇక ఏదైనా ఇక మనకి అన్నిటికీ యూజ్ అయ్యేదానికి తెచ్చి పెట్టుకున్నావు. ఇక మన ఊర్లో ఎక్కడ అంత రెగ్యులర్గా ఉండేవి, నేను కూడా చూసిన. ఏడేదో ప్లేస్ కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నది. ఇక ఒక కార్ ఇక్కడ వాషింగ్ అవుతానే కూడా ఇంకో 2 కార్లు అక్కడ వెయిటింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా బైక్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి జనరల్గా బైక్ వాషింగ్ మనకు బయట మన ఊర్లోనైతే 150 రూపాయలు,
అట్లున్నది. సిటీలోనైనా కూడా 150 రూపాయలు, ఇప్పుడు హైదరాబాద్లోనైనా కూడా 150, 200 ఉన్నది. ఇప్పుడు మీ దగ్గర ఎంత తీసుకుంటారు? 100 రూపీస్ అన్న, 100 రూపాయలు. 100 రూపీస్. ఇప్పుడు జనరల్గానైతే మన ఊర్లో పల్లెటూర్లల్లో అక్కడక్కడనే ఫోమ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఫోమ్ యూజ్ చేసినావు కదా, జనరల్గా వాళ్ళు షాంపూ తోటి గుడ్డ పేరుతోటి తుడుచుకుంటా షాంపూ తోటి వేస్తారు. మనది మొత్తం ఫోమ్ సిస్టమ్, మొత్తం ఫోమ్ సిస్టమ్, మొత్తం హై ప్రెషర్ వాషర్, దాంతో అడుగుడు. ఎంత? 100 రూపాయలా? 100 రూపాయలు. నువ్వే తక్కువ తీసుకుంటావు ఇక. 100 రూపాయలు. ఏ బండి అయినా 100 రూపాయలు. బైక్ ఏ బైక్ అయినా 100 రూపాయలు. స్పోర్ట్స్ బైక్ అయినా కానీ, నార్మల్ బైక్ అయినా కానీ. హోమ్ వాష్ వల్ల క్లీనింగ్ కూడా చేస్తాం. అర్థమవుతుంది, చూసినా ఇక ఆ టైర్ కూడా మొత్తం కొత్తగా అయినాయి, మొత్తం నీట్గా ఉన్నది. అదే చైన్ క్లీనింగ్ కూడా మొత్తం, చైన్ క్లీనింగ్ కూడా, చైన్ స్ప్రే కూడా వస్తుంది. చైన్ స్ప్రే కూడా అన్నీ ఓకే. ఇప్పుడు కార్లో అయితే మరి కార్కి ఎంత తీసుకుంటారు? కార్ 300 అన్న షిఫ్ట్. ఎర్టిగా కార్ అయితే 7 సీటర్లు అయితే 400. ఇన్నోవా విస్టా గిట్ట అయితే 500 ఓకే. ఇక పెద్ద హై కాస్ట్ బండ్లు 25 లక్షలు 30 లక్షల బండ్లు పొడుగు ఉండేటి అయితే 500. ఇక నార్మల్ కొంచెం మిడిల్ అయితే 400, నార్మల్ అయితే 300. ఇక ఒకవేళ ఇంటీరియర్ క్లీనింగ్ లేదు, ఓన్లీ బయటనే కడగాలి. అప్పుడు అమౌంట్ ఇప్పుడు 500, 250 తీసుకుంటాను. పోంగ్ కొట్టి టైరు అన్నిటికీ లోపల వాకింగ్ లేకుండా 250 తీసుకుంటాను. ఓకే. నార్మల్ కార్కి అయితే? నార్మల్ కార్ 150 అన్న, వాటర్ కొడితే. ఓన్లీ వాటర్ కొడితే 150. వాటర్ కొడితే 150 తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఇంకా ఏమేమి ఉంటాయి, ఏమేమి చేస్తారు రిపేర్లు? అంటే ఓన్లీ ఇంజన్ చేసుడు, క్లచ్ ప్లేట్లు వేసుడు? అన్నిటికన్నా వాల్ బండ్లు చేస్తా. ఓన్లీ స్పోర్ట్స్ బండ్లకు ఇంజన్ వర్క్ అంటే ఎటుకోరాకి చేస్తాను. ఫుల్ ఇంజన్ అయితే మన వాళ్ళు. ఓకే. R15లకి, NS1లకి హెడ్ బోరు ఆడ వరకు ఎత్తావు, ఫుల్ ఇంజన్ అయితే చేయవు. ఇప్పుడు నువ్వు ఒక్కనివేనా ఇక్కడ మెకానిక్? ఓకే, మా అన్నయ్య ఉంటాడు. మీ అన్న ఉంటాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా కొందరి దగ్గర ఇట్లా లిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే బైక్ బండ్లని పైకి అట్లా లేపుతారు. మరి అది ఎట్లా నీ దగ్గర ఉన్నదా? తెప్పిస్తారా? ఆల్రెడీ బుక్ చేసినారు. గిరాకీ మనకి రెగ్యులర్ రావాలి. ఓకే. చాలా మంది బండ్లు వస్తుంటే మనం కూడా తెప్పిస్తాను. ఇంకోటి కార్ లిఫ్ట్ కూడా అవి చెప్పినాం. ఓకే. బైక్ లిఫ్ట్. ఓకే. అన్న ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ దగ్గర వెహికల్ మొత్తం. ఓకే. 5 మంది అవుతాను. ఒక 2 నెలలు అయితే అన్ని స్టార్ట్ చేస్తారు. కానీ ఏంటంటే 100 రూపాయలకి ఎందుకు సర్వీసింగ్ చేస్తుందంటే కస్టమర్ మనకు రావాలి, కస్టమర్ దూరం చేసుకోవద్దు, గిరాకీ పోతాను. ఓకే. అందుకని రావాలని ఉద్దేశం కొద్ది అన్నీ చేస్తున్నాం. అందరు రావాలి. ఓకే. సో వీళ్ళ దగ్గరికి మంచి కస్టమర్లు ఇప్పుడు పెట్టి 6 నెలలు అవుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే బైక్ కానీ కార్ కానీ లిఫ్ట్ సిస్టమ్ లేదు. అవి కూడా ఫ్యూచర్లో పెడతారంట. ఈ తక్కువ రేటుకి కూడా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకు కూడా కస్టమర్లకు కూడా బడ్జెట్ ఎక్కువ కాకుండా వీళ్ళు కూడా నష్టపోకుండా ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా పెట్టిల్లు కాబట్టి ఇంకా 100 రూపీస్కి బైక్ వాషింగ్, 500 రూపీస్కి పెద్ద ఇన్నోవా క్రిస్టా అవి వాషింగ్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. నార్మల్ కార్లు అయితే 300, మిడిల్ లెవెల్ కార్లు అయితే 400 అట్లా తీసుకుంటున్నారు. కార్ లెంత్ని బట్టి, ఇంటర్నల్ వాక్యూమ్ క్లీనింగ్ ఏరియా ఎంత చేస్తారు అనే దాన్ని బట్టి వీళ్ళు ప్రైజెస్ తీసుకుంటున్నారు. సో మొత్తం ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వరకే రేకులు ఉన్నాయి కదా, మొత్తం అక్కడ దాకా రేకులు వేసి మంచిగా నీడగా వేసి అక్కడ దాకా పెట్టిస్తారంట. కారు కూడా లిఫ్ట్ చేసుకునే సిస్టమ్ పెడతారంట ఫ్యూచర్లో. సో ఇప్పుడైతే ఉన్నదైతే ఇది ఉన్న దాంట్లో మా ఊర్లో నాకు తెలిసినంత వరకు 150కి ఎవరు వాష్ చేయలేదు ఇప్పటిదాకా. ఎంత కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా 150 కంటే తక్కువకి ఎవరు వాష్ చేయలేదు ఇంతవరకు. ఎంత కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా 150 కంటే తక్కువకి ఎప్పుడు నేను చూడలేదు వాషింగ్కి. ఇక్కడ మాత్రమే 100 రూపీస్కి వాషింగ్ చేసారు. కారు కూడా ఎక్కడ కూడా 500కి తక్కువ తీసుకోలే. అది ఎంత గలీజ్గా ఉన్నా కూడా సర్వీస్ సెంటర్ వాషింగ్ మొత్తం కింద డస్ట్ బురద ఉన్నా కూడా 500కి తక్కువనైతే తీసుకోలేదు. ఇక్కడ ఎంత నీట్గా ఉన్నా కూడా మనకు 300 తీసుకుంటున్నారు చిన్న కార్లకి. ఇక హైయెస్ట్గా ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్ అట్లాంటి కార్లకి అయితే 500 తీసుకుంటున్నారు. ఏరియాని బట్టి, లోపల వాక్యూమ్ పెట్టే ఏరియాని బట్టి. మళ్ళీ బయట వాషింగ్ ఛార్జెస్ సపరేట్ ఉన్నాయి. సో అది ఇంజన్ వర్క్స్, క్లచ్ ప్లేట్లు వేసుడు, హెడ్ బోర్ వేసుడు, గ్యాస్కెట్లు వేసుడు, ఇక అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ చేస్తున్నాడు. ఇంకా మొత్తం ఫుల్ పెద్ద బండ్లు ఉంటాయి కదా, ఇప్పుడు 200cc 300cc బండ్లు ఆ పైన బండ్లకైతే ఫుల్ ఇంజన్ చేస్తలేడు. ఓన్లీ హెడ్ వరకు పైన నుంచి పైకి వరకు వేసుకుంటున్నాడు. ఇంకా గ్యాస్కెట్లు, సైలెన్సర్ గ్యాస్కెట్లు కానీ, లేకపోతే వాల్వ్ సెట్టింగ్స్ కానీ, వాల్వ్ ఇక చిన్న బండి అయితే మొత్తం ఫుల్ ఇంజన్, ఇక కంప్లీట్ ఫుల్ ఇంజన్ చేస్తాడు, హాఫ్ ఇంజన్ చేస్తాడు. ఒకవేళ ఫ్యాషన్ ప్రో కానీ, స్ప్లెండర్ కానీ ఇట్లాంటి బండ్లు ఉన్నాయి, టీవీఎస్ పోటీ చిన్న 100cc బండ్లు, 120cc బండ్లు ఉన్నాయి అనుకో, ఫుల్ ఇంజన్ చేస్తే అందాదా ఎంత పడుతుంది? అది అన్న లోపల ఇప్పుడు మనం బండి ఇట్లా చేస్తాను, అది స్పేర్స్ అనేది ట్రైన్ ఊరిలో పోలని చెప్పలేము కదా, ఐటమ్ బట్టి మేము చెప్తాము. మొత్తం అంటే ఇప్పుడు అన్ని పార్ట్లు కొత్తగా వేయాలి.
పిస్టిన్ రింగ్స్, బేరింగ్లు, ట్రస్ట్ వాషర్లు, గిస్ట్ వాషర్లు, ఏం వాషర్లు ఉన్నా అన్నీ కొత్త వేయాలి. లోపల ప్రతి ఒక్క పార్ట్ కొత్తది వేయాలన్నా బయట ఒక్కడే అది ఉండాలి. గేర్ సెట్ సేమ్ ఉండాలి. 15,000 దాకా అవుతుంది. జనరల్గానైతే మీరు ఎట్లా చేస్తారంటే ఇప్పి ఏది మంచిగా ఉంటుందో అది పక్కకు పెట్టేసి మిగతాది ఏది ఖరాబ్ అయిందో ఏది ఖచ్చితంగా ఏ ఏరియాలో అవి చూసుకొని వాటిని బట్టి రేట్ ఇస్తారు మీరు. ఓకే. ఇంకోటి అంటే మేము ఇంజన్ కూడా చాలా తక్కువ తీసుకుంటాం. బయట 2,000, 25,000, 3,000 తీసుకుంటాం. ఫుల్ ఇంజన్ చేసినా కూడా 2,000-1,500 తీసుకుంటాం అన్న. లేబర్ ఫిట్టింగ్ చార్జ్, స్పేర్స్ వాళ్ళు తీసుకొచ్చుకునే మేము తీసుకొచ్చినాయి. ఏదైనా షోరూమ్ ఐటమ్ స్పేర్స్. ఓకే. వాళ్ళు తీసుకొచ్చుకున్నా చేస్తారు, మీరు తెచ్చినా కూడా మీరు చేస్తారు. ఓకే. మీరు తెచ్చినందుకు కాకపోతే ఆ పెట్రోల్ పైసలు అవి కొంచెం యాడ్ చేస్తారు, అంతే కదా. ఓకే, అది కూడా ఉంది. సో వాళ్ళు తెచ్చుకున్నా కూడా వీళ్ళు చేసేస్తారు రిపేర్లు. అంటే కస్టమర్ తెచ్చుకున్నా కూడా ఆ పార్ట్ వేసేస్తాడు. ఆ పార్ట్ పైసలు ఎట్లా కస్టమర్ తెచ్చుకుంటే ఆయనకు ఐడియా ఉంటుంది. అంటే నమ్మకం లేకపోతే వాళ్ళు తెచ్చుకోవచ్చు, వాళ్ళు తెచ్చుకునే ఇస్తారు, లేబర్ తీసుకుంటారు వీళ్ళు. లేదు నువ్వే తెచ్చేసి నేను బండి పెట్టిపోతా అంటే వీళ్ళైనా కూడా తెచ్చేసేస్తారు. కాకపోతే తెచ్చినందుకు అక్కడికి పోయి వచ్చినందుకు ఆ పెట్రోల్ ఖర్చు యాడ్ చేసి తీసుకుంటారు అంతే. ప్లస్ లేబర్ తీసుకుంటారు, అదొకటి. ఇంకా ఏం చేస్తారన్న ఇంతేనా? వాషింగ్, రిపేరింగ్, అంతే. ఫ్యూచర్లో లిఫ్ట్ సిస్టమ్ వస్తుంది. అయితే మొత్తం చిన్న బండ్ల నుంచి ఆల్మోస్ట్ పల్సర్ ఫుల్ ఇంజన్ చేస్తామన్న. బిలో ఇంకా పెద్ద 200, 500, పల్సర్ 220 కూడా చేస్తారా? 220 కూడా ఇంజన్ చేస్తాం. బిలో అంటే ఇప్పుడు ఎంటీ బండ్లకు అనేది ఇంజన్ వర్క్ చేయలేమన్న. లేటెస్ట్ బండ్లకి కొంచెం రేడియేటర్ క్లీనింగ్ అన్ని చేస్తాం. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎయిర్ కంప్రెషర్ లేదు కదా, అది కూడా తెస్తారా ఫ్యూచర్లో? ఫ్యూచర్ బుక్ చేసినాం అన్న. ఎయిర్ కంప్రెషర్, కార్ లిఫ్ట్, ఎటు జెడ్, ఇంకా ఫ్లాట్ ఇక్కడ అక్కడ వస్తుంది. ఓకే. ఇక్కడ రేకులు వస్తాయి. ఓకే. మంచిగా అన్నీ ఉంటాయి అన్న. ఇంత పెద్ద ల్యాండ్ అయితే మాది ఇక్కడ లేదు, కమలాపూర్లో మండలం ఎవరికి లేదన్న. అవును, ఇంత పెద్ద ఏరియా లేదు. మంచిగా కస్టమర్కి కూడా మంచిగా గాలి వచ్చేటట్టు, కొంచెం ఊర్ల సెంటర్లో కాకుండా మొత్తం ఆ సౌండ్లు గ్యూండ్లు పొల్యూషన్ కాకుండా కొంచెం ఊరు అవుట్స్కట్స్ టైప్లో ఉన్నది. మంచి ఏరియా కూడా ఉన్నది. ఓకే.